హెచ్ఓడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. Give us few insights about the upcoming film of yours, Bandi. ఇప్పుడు బందీ ఆల్రెడీ రిలీజ్ అయిందండి. సో వీ హ్యావ్ రిలీజ్డ్ ఇన్ లెస్ నెంబర్ ఆఫ్ థియేటర్స్. ఇది ఒక పర్యావరణ సంబంధించిన సినిమా అండ్ ఆన్ క్లైమేట్ చేంజ్ థ్రిల్లర్ అండ్ మంచి రివ్యూస్ కూడా వచ్చిందండి బందీ సినిమాకి. మినిమం రివ్యూస్ ఇస్ 2.75 అండ్ మ్యాక్సిమం 3.5 వరకు. సో ఐ హోప్ ద ఆడియన్స్ విల్ లైక్ ద ఫిల్మ్. కానీ ఇది ఒక నార్మల్ రూటీన్ మసాలా ఫిల్మ్ కాదు. ఇట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. స్పెషాలిటీ ఏంటంటే బందీలో ఇట్ ఈస్ అ సోలో యాక్టర్ ఫిల్మ్. నేను తప్ప ఎవరు లేదు ఆ సినిమాలో, అస్సలు ఎవరు లేదు. సో ఇట్ ఈస్ అ యూనిక్ ఎక్స్పెరిమెంట్ బట్ ద ఆడియన్స్ ఆర్ లైకింగ్ దట్ ఎక్స్పెరిమెంట్. లెట్ అస్ సీ హౌ ద ఫిల్మ్ గోస్. ఇంకా ఇది థర్డ్ డే కదా, ఇప్పటి వరకు ఆల్ రిపోర్ట్స్ ఆర్ గుడ్. లెట్ అస్ సీ. అసలు మీరు ఏ ధైర్యంతో అలా సోలో యాక్టర్ ఆ ధైర్యం అంటే ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ధైర్యం చూపించారు. మీరు ఆ సినిమా ఒప్పుకున్నారు అని అంటే ఒప్పుకున్నారంటే అండ్ ఇట్ వాజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్ స్క్రిప్ట్ బికాజ్ ఆ స్క్రిప్ట్లో చాలా డేంజర్లు, అడవిలో ఉండడం అండ్ ప్రతి స్టంట్ ఐ డిడ్ మై ఓన్ స్టంట్ విదౌట్ ఎనీ డూప్స్ అండ్ విదౌట్ ఎనీథింగ్. అండ్ స్క్రిప్ట్లో చాలా డిఫరెంట్ డిమాండ్ కూడా ఉంది. అండ్ సమ్ సీన్స్ ఐ హ్యాడ్ టు డూ న్యూడ్ ఆల్సో ఇన్ దట్ స్క్రిప్ట్ అండ్ బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్ డిమాండెడ్ ఐ డిడ్ ఆల్ దాట్. అండ్ చాలా రిస్క్స్ తీసుకుని 4 years ఇండియాలో ఉన్న పెద్ద అడవికి వెళ్ళి వీ షాట్ సో మెనీ సీక్వెన్సెస్. ఒక విజువల్ కోసం మా డైరెక్టర్ గారు he waited for 6 months, correct season. So we went to Cherrapunji, we went to Run of Kutch, mana Andhralo Rampachodavaram, Talukona, Araku Valley, Sri Lanka Forest, Nepal kuda. So atla oka 4 years shooting jarigindandi. It was very hard for me and but I'm very proud that I did this film. ఎందుకంటే ఇది career లో ఒక్కసారి లైఫ్ టైం, వన్స్ ఇన్ అ లైఫ్ టైం. అబ్సల్యూట్లీ. అసలు మళ్ళీ మనం ఇలాంటివి చూడాలనుకున్నా yes వస్తాయో రావో కూడా we are not sure. అండ్ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ విల్ రన్ సినిమాస్ అండ్ ఆల్ బట్ డెఫినెట్లీ ఒక్కసారి ఓటీటీకి వెళ్ళిన తర్వాత కరెక్ట్ అప్రిసియేషన్ అండ్ కరెక్ట్ ప్లాట్ఫామ్ ఆ సినిమాకి దొరుకుతుంది. అది నమ్మకం ఉంది నాకు. మీ గురించి నేను రీసెర్చ్ చేసేటప్పుడు వికీపీడియాలో ఐ సీన్ దిస్ పాయింట్ అండ్ అబ్బా అనిపించి వెంటనే వావ్ అనిపించిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ సినిమా చేశారు సోలో యాక్టర్ ఫిల్మ్ అని చెప్తున్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు రీకలెక్ట్ ఇట్. ఫస్ట్ సినిమా మీరు చేసినప్పుడు క్రిటిక్స్ కామెంట్ వాజ్ కొన్ని షార్ట్స్ లో సీన్స్ లో ఓవర్ యాక్షన్ చేశాడు ఈ అబ్బాయి, అసలు యాక్టింగ్ కి పనికిరాడు, అసలు ఎలా ఫిట్ అయ్యాడు ఆ రోల్లో, మేబీ డైరెక్టర్ వుడ్ హావ్ టేకెన్ అనదర్ చాయిస్, ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్ అని ఒకటి. ఇమ్మీడియట్లీ ఫర్ యువర్ సెకండ్ ఫిలిం ద సేమ్ క్రిటిక్స్ ఒపీనియన్ వాజ్ he was like an actor with a conviction. He is like a super duper character, ఆ రోల్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు అని. సో దిస్ షోస్ మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారు. అవును. అది ఇంకొక విషయం ఏంటంటే క్రిటిక్స్లో పెద్ద తప్పు ఏంటి నేను చెప్తున్నాను, వాళ్ళు ఒక కమర్షియల్ సినిమా చూసినప్పుడు చాలా క్రిటికల్ పాయింట్స్ అండ్ ఒక ఆర్ట్ సినిమా లాంటివి చూస్తారు. ఇది ఒక కమర్షియల్ సినిమాలో మనం చేసింది యాక్టింగ్ వేరు. వీఆర్ ట్రయింగ్ టు అట్రాక్ట్ పీపుల్. ఇట్ ఈస్ మోర్ గిమికీ యాక్టింగ్. సో అది వాళ్ళకి నచ్చదు. ఓవర్ యాక్టింగ్ అంటారు, ఇది అంటారు, అది అంటారు. సేమ్ క్రిటిక్స్ ఒక ఆర్ట్ సినిమా, ఒక ఆఫ్ బీట్ సినిమాకి చూస్తే కమర్షియల్ సినిమా లాంటివి చూస్తారు. సినిమాలో అంత పేస్ లేదు, అంత థ్రిల్. నో, క్రిటిక్స్ ఇన్ ఇండియా దెర్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ గుడ్ క్రిటిక్స్ అండి. దే హ్యావ్ బీన్ వెరీ కైండ్ టు మీ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ కైండ్ టు దెమ్. దేర్ ఆర్ వెరీ వెరీ ఫ్యూ క్రిటిక్స్, గుడ్ క్రిటిక్స్ ఇన్ ఇండియా. వెరీ ఫ్యూ పీపుల్. దట్ ఈస్ క్రిటిక్స్ యాంగిల్ నే మార్చుకోవాలి అని చెప్తున్నా. yes 100% అండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అంటే హీస్ ద సేమ్ ఆర్టిస్ట్ కదా. సో ఒక ఆర్టిస్ట్ అంటే హీ విల్ ఓన్లీ డూ వాట్ ద డైరెక్టర్ ఇస్ సేయింగ్. బికాజ్ మనం ఒక పపెట్స్ లాంటి ఒక సెట్లో ఒక ఫిల్మ్ చేసినప్పుడు వీఆర్ లైక్ పపెట్స్. సో వాట్ ఎవర్ ద డైరెక్టర్ ఇస్ సేయింగ్ విల్ డూ దాట్ ఓన్లీ అకార్డింగ్ టు దాట్. సో ఫస్ట్ సినిమాలో నాకు వెరీ వెరీ బ్యాడ్ రిమార్క్స్ వచ్చిందండి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఆడియన్స్ లవ్డ్ మీ ఫర్ మై ఫస్ట్ ఫిల్మ్. Audience still love me only for my first film. I understand. I agree. One of your fans lo nenu unna na time lo release ayinappudu. So audience, so again audience vibe lo చూస్తే నాకు ఓన్లీ 2-3 సినిమాలు ముఖ్యం. కానీ క్రిటిక్స్ వైబ్లో చూస్తే రీసెంట్గా నేను దహనం అని ఒక సినిమా చేశాను. సో ఆ సినిమాలో క్రిటిక్స్ నా కోసం పేజెస్ రాశాడు. కానీ ఒక పర్సన్, జనాలు అస్సలు ఒక పర్సన్ కూడా ఆ సినిమా చూడలేదు. సో సమ్టైమ్స్ ఐ ఫీల్ వై టు డూ ఆల్ దిస్. బట్ మళ్ళీ ఇది పాస్టెరిటీ కోసం కూడా కొన్ని చేయాలి. తర్వాత మేబీ రిజిస్టర్ అవుతుంది, మేబీ స్లోగా ఓటీటీలో రిజిస్టర్ అవుతుంది. ఆ మైండ్ అనుకొని ఐఎమ్ డూయింగ్ ఇట్. కానీ ఆదిత్య గారు
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి ఫస్ట్ పాయింట్. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది అంటే ఇఫ్ యూఆర్ సేయింగ్ ద ట్రూత్ వీ షుడ్ బి ఫియర్లెస్ కదా. అది నా సినిమా, బట్ అది నిజంగా ఎవ్వరూ చూడలేదు. అంటే మేము మా ఫ్రెండ్స్కి పంపించినప్పుడు వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళింది. నేను నా ఫ్రెండ్ గ్రూప్లో అన్ని ఫ్రీ టికెట్స్ పంపించాను. 40 ఫ్రీ టికెట్స్ పంపిస్తే 4-5% వచ్చిన వాళ్ళు. సో దాట్ ఈస్ ట్రూ. బికాస్ అంటే వుడ్ యూ నెవర్ బి డిసప్పాయింటెడ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ జెస్చర్స్? డిసప్పాయింట్మెంట్ అండ్ ఇది అంటే ఇఫ్ యూఆర్ కీపింగ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ మాకు ఎలాగైనా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఐ రిమూవ్ దిస్ 2 థింగ్స్ ఫ్రమ్ మై లైఫ్. ఈ డిసప్పాయింట్మెంట్ కూడా తీసాను నేను నా లైఫ్ నుంచి, అండ్ ఈ పెద్ద హ్యాపీనెస్ కూడా తీసాను. ఎందుకంటే ఇట్ ఈస్ ద two parts of the same coin. If we keep too much of value to happiness on certain point, ఆటోమేటిక్గా డిసప్పాయింట్మెంట్ కూడా వస్తుంది అదే పాయింట్లో. సో వన్ హ్యాస్ టు బి న్యూట్రల్. చెప్పేది ఏంటంటే వన్ హ్యాస్ టు బి ట్రై టు బి న్యూట్రల్. In proper Telugu we call it as స్థితప్రజ్ఞత. స్థితప్రజ్ఞం, అది సంస్కృతంలో కూడా అదే వర్డ్ ఉంది, స్థితప్రజ్ఞం. సో న్యూట్రల్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ గుడ్ అండి. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టినప్పుడు 100% ద బ్యాలెన్స్. మీకు ఎలా వచ్చింది ఆదిత్య గారు ఇంత స్థితప్రజ్ఞత? ఇది స్థితప్రజ్ఞం అంటే ఇది లైఫ్ కదా, అండ్ లైఫ్ అందరికీ సమయము లైఫ్ అన్నీ నేర్పిస్తుంది కదా. సో నాకు కూడా సేమ్, బట్ ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ లైఫ్. ఐ డూ నాట్ లైక్ ఇది బ్యాడ్ లక్ వల్ల అయింది, ఇది అది వల్ల అయింది, ఇది అవతల వాళ్ళ వల్ల అయింది. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఐ డూ నాట్ థింక్ ఆఫ్ పీపుల్ యాజ్ ఎనిమీస్ ఆర్ ఐఎమ్ ఫ్రెండ్స్ విత్ ఎవ్రీ వన్, ఈవెన్ పీపుల్ హూ హ్యావ్ బ్యాక్. సో యూ హ్యావ్ నో ఎనిమీస్ ఇన్ లైఫ్? నా తరపున అస్సలు ఎవరు లేదు. ఐ డూ నాట్ నో ఫ్రమ్ దేర్ సైడ్. ఎందుకంటే ఐ థింక్ ఇట్ ఈస్ లైఫ్. ఐ థింక్ ఇట్ ఈస్ లెసన్స్ కమింగ్ in the form of people. I just love when something related to life and deep talks like this happen, tells Aditya. So it is not that XYZ did something to me, ABC cheated. You take the responsibility for everything which has happened in your life. I see it as life trying to give me a lesson, which so I don't take myself or also responsibility. I don't blame the other person also. Not only as a person, you have also, just stepped up as a human being when you talk all these things. తెలియదు అది, బట్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ వీఆర్ నాట్ లైక్ స్ట్రేట్ పీపుల్, వీఆర్ లైక్ అ వేవ్ ఫామ్. సో సమ్ టైమ్స్ వీ గో అప్ ఆల్సో. మీరు చెప్పినట్టు ఇన్ లైఫ్ వీ గో అప్ ఆల్సో, వీ గో టు వెరీ ఎన్లైటెండ్ స్టేజ్ ఆల్సో. బట్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు వీ గో వెరీ లో ఆల్సో, వీ బిహేవ్ వర్స్ దెన్ యానిమల్స్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో ట్రూ. అంటే మీరు ఇంత డీప్ లెసన్స్ లైఫ్లో నేర్చుకున్నారు అంటే వాట్ వేర్ దోస్ ఇన్సిడెంట్స్? వీ వుడ్ ఆల్సో లైక్ టు నో వాట్ మేడ్ యూ టు చేంజ్ లైక్ దట్. ముఖ్యంగా ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీ వన్. ఇన్ యువర్ లైఫ్ అంటే బికాస్ అ క్రియేటివ్ పర్సన్ ఉన్నప్పుడు వెన్ వీ రైట్ అబౌట్ క్యారెక్టర్స్, అండ్ ఐఎమ్ ఆల్సో రైటర్, సో వెన్ వీ రైట్ అబౌట్ క్యారెక్టర్స్ వీ థింక్ అ లాట్, అండ్ వన్ పర్సన్ లెర్న్స్ మోస్ట్ ఫ్రమ్ హిజ్ ఆర్ హర్ ఓన్ జర్నీ. నేను ఏం చూశాను, నా లైఫ్లో కొన్ని ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంది. చెప్పండి. అంటే రిలేషన్షిప్స్ అయినా సరే, కెరియర్లో కొన్ని అది ఉన్నా సరే, అంటే రిలేషన్షిప్స్ బ్రేక్అవుట్స్ అట్లా వాట్ ఎవర్ సేమ్ ప్యాటర్న్, ఆర్ కెరియర్లో కూడా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్, బిజినెస్లో కూడా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్, పార్ట్నర్స్ మోసం చేస్తున్నారు అది అట్లా కూడా చాలా చోట్ల జరిగింది. సో ఈ ప్యాటర్న్ ప్రతి 3 yearsలో ప్రతి 2 yearsలో ఈ ప్యాటర్న్ ఎందుకు రిపీట్ అవుతుంది, అది నేను చాలా డీప్ ఆలోచించాను. సో ఐ గాట్ టు నో మై మిస్టేక్స్ ఆల్సో, and I got to know what life is trying to teach me also. So I became neutral rather than responding to everything. మీరు అడిగారు కదా, సో ఐ న్యూ దట్ ఇట్ ఈస్ నా రియాక్షన్ వల్ల ఇది ట్రిగర్ అవుతుంది, బికాస్ ఆఫ్ మై దిస్ రియాక్షన్, బికాస్ ఆఫ్ మై దిస్ ఎక్స్పెక్టేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అ రిలేషన్షిప్ అంటే రిలేషన్షిప్స్ అంటే ఈరోజు చాలా కాంప్లికేటెడ్ కదా, బికాజ్ ఎవ్రీథింగ్ రిలేషన్షిప్ గురించి బిగ్ బాస్ లో కూడా యు వర్ వెరీ సెంటిమెంటల్. అంటే బికాజ్ relationships అంటే there are 2-3 kinds of relationships. First is the non-romantic kinds of relationships which we have with friends, colleagues, parents, and adi that is like and another the romantic kind of relationships. Now because of technology, because of the change in society, everything is changing, and relationships ki lo kuda chala stress, prati relationship lo unnappudu kuda chala stress vastundi. And people's horizons are also increasing. అంటే నేను చెప్పేది ఏంటంటే when I was studying, మీరు ఒక when I was a student,
వెన్ ఐ వాజ్ స్టడింగ్ ఇన్ 10 or 10+2, ఆ టైంలో ఒక అమ్మాయిలతో మాట్లాడంటే చాలా కష్టం. ఒక అమ్మాయి అందరూ అట్లా వాళ్ళకి ఒక ప్లేస్లో కూర్చొని చూస్తే వాళ్ళ మధ్య ఒక అఫేర్ అందరూ ఆ టైంలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లేట్ 90s. ఇప్పుడు అంత కామన్. ఓకే, అండ్ అట్ దాట్ టైమ్ వీ యూస్ టు లైక్ అ పర్సన్ లైక్ మీ యూస్ టు నో మ్యాక్సిమమ్ లైక్ 5 girls or 10 girls, అది కూడా స్కూల్లో ఆర్ కాలనీలో. ఇప్పుడు ప్రతి పర్సన్ ఇన్స్టాగ్రామ్లో, ప్రతి పర్సన్ దాంట్లో 100 మందిలో ఉన్నారు, వాట్సాప్ గ్రూప్లో. సో ద ఎక్స్పోజర్ హెస్ ఆల్సో ఇంక్రీజ్ టు సో మెనీ పీపుల్. సో అప్పుడు ఒక పర్సన్కి ఏం ఫీల్ అవుతుంది, ఐఎమ్ మిస్సింగ్ దిస్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ మిస్సింగ్ దాట్ ఇన్ మై లైఫ్. So we are becoming more and more, what you call it, less satisfied with things.